పేరు బొట్ల శ్యామల 27వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. నామినేషన్ దగ్గర అందరూ స్థానికులు సక్రమంగా స్పందించారు. మాకు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సక్రమంగా కంప్లీట్ అయింది. గెలుపు మాదే అని మేము ఆశిస్తున్నాము. అందరికీ ముందుగా నమస్కారాలు. నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు, సోదరులకు, నా డివిజన్ ప్రజలకు అందరికీ పాదాభివందనాలు. ఈరోజు మేము నామినేషన్ వేయడం జరిగింది. నా పేరు తంగెళ్ళ కిరణ్ కుమార్. మాది డివిజన్ 27 ఎస్సీ మహిళ అయింది. మా భార్యతో ఏపీ చేయడం జరుగుతుంది. తన పేరు బొట్ల శ్యామల. ఈరోజు నామినేషన్ వేసాం, చాలా సంతోషంగా ఉన్నది. మాకు ఎస్సీ రిజర్వేషన్ అవుడు ఇంకా చాలా సంతోషం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతో మాకు రిజర్వేషన్ కలిగింది. ఆ రిజర్వేషన్ మీద మా హక్కు మాకు వచ్చింది. ఆ హక్కుతోనే మేము ఇవాళ పోటీ చేయడం జరుగుతుంది. మాకు జనాలు కూడా చాలా చక్కగా స్పందిస్తున్నారు. మేము డివిజన్ సమస్యల మీద గత 5 సంవత్సరాల నుండి నేను పోరాడుతున్నా. అన్ని డివిజన్ సమస్యలు కూడా నేను సక్రమంగా చేస్తున్నా. అదే పద్ధతిలో నేను ఇంకా ముందు కూడా అలాగే చేస్తా. నాకు జనాలు చాలా బ్రహ్మరథం పడుతున్నారు. మాకు టికెట్ కూడా మేము ఆశిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు సానుకూలంగానే స్పందిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే మేము ఒక 6-8 నెలల కింద జేసీ అని ఏర్పాటు చేసుకున్నాం. అంటే జేసీ అంటే స్థానికులకే టికెట్లు ఇవ్వాలని మేము కేటాయించుకున్నాం. ఎందుకంటే 25 సంవత్సరాల నుండి మాకు బయట డివిజన్ నుండి వచ్చి వాళ్ళు లాభం పొంది వాళ్ళ సౌలభ్యాల కోసం వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. దాని గురించి అని ఒక 8 నెలల నుండి మేము ఒక పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో అందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఇచ్చినామండి. మేము కన్సల్ట్ ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి, సుడా చైర్మన్ గారికి అందరికీ కూడా వినతి పత్రం ఇచ్చాము. వాళ్ళు కూడా చాలా సక్రమంగా స్పందించారు. కాబట్టి నేను మీడియా ముఖంగా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈసారైనా మా డివిజన్ ప్రజలకు ఏ టికెట్ అయినా, ఇప్పుడు మేము కాంగ్రెస్ అభ్యర్థులము కాంగ్రెస్ టికెట్, బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఆర్ఎస్ టికెట్, బీజేపీ అభ్యర్థులకు బీజేపీ టికెట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకనైనా మా డివిజన్కు మేమే సేవ చేసి ఆ పేరేందో మేమే తెచ్చుకోవాలి. మా యువకులకు ఒక అవకాశం ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ తంగెళ్ళ కిరణ్ కుమార్. అభ్యర్థులకు మనవి నామినేషన్ అయిపోయింది. గతంలో ఒక 3 సంవత్సరాల నుండి నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అన్నదానం కార్యక్రమం కానీ, మున్సిపల్ ఏదైనా సమస్య ఉన్నా కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైనా సమస్య ఉన్నా కానీ, మొన్న చాలా పెద్ద మెడికల్ క్యాంప్ చేశాను, మెగా హెల్త్ క్యాంపు. ఉచితంగా వాళ్ళకు మందులు పంపిణీ కానీ, వైద్య చికిత్స కానీ లయన్స్ క్లబ్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. లయన్స్ క్లబ్ వాళ్ళను పిలిపించి ఉచితంగా నేత్ర ఆపరేషన్ లయన్స్ క్లబ్ రేకుర్తి వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మా డివిజన్ నుండి 121 మంది వస్తే కన్ను చెకప్ కోసం అందులో 16 మంది ఎలిజిబుల్ అయినరు. అందులో 16 మంది వెళ్తే 2కి షుగర్ ఉంది కాబట్టి పంపించడం జరిగింది. 14 మందికి కన్ను ఆపరేషన్ చేసి మళ్ళీ రిటర్న్ పంపించడం జరిగింది. మేము ఒక 30 మందికి సుమారుగా ఫ్రీగా కళ్ళద్దాలు పంచడం జరిగింది. అది మేము అనుకున్నాం ఒక 65-70 సంవత్సరాల పైబడి వాళ్ళకు ఉచితంగా ఇవ్వాలని అనుకున్నాం. అదే పద్ధతిలో వాళ్ళకు ఒక 30 మందికి పైన మేము ఇవ్వడం జరిగింది.